రీథింక్ ది స్టోరీ. యోహాను 9వ అధ్యాయంలో యేసుప్రభు పుట్టుకతో గుడ్డివాణ్ణి స్వస్థపరిచిన అద్భుతం మనకు తెలుసు. అయితే ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన మనల్ని ఆలోచింపజేస్తుంది. అధికారులు వచ్చి గుడ్డివాణ్ణి తల్లిదండ్రులను ప్రశ్నించినప్పుడు వారు భయంతో వెనకడుగు వేశారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా సమాధానము ఇచ్చారని. అయితే వాస్తవం అది కాదు. వారు భయపడ్డారు. సమాజం నుండి వెలివేస్తారేమో అనే భయంతో దేవుడు వారికి చేసిన మేళ్లను సాక్ష్యంగా చెప్పలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి. వారు మాకు తెలియదు, అతన్ని అడగండి అని చెప్పడం పేతురు యేసు ప్రభుని నిరాకరించినట్లు అనిపిస్తుంది కదా. ఈ తల్లిదండ్రులు చేసిందేంటంటే వారి హోదా కోసం లోక భయంతో దేవుని మహిమను దాచారు. పేతురు మరియు గుడ్డివాని తల్లిదండ్రులు వీరిద్దరిలో ఉన్నది ఒకటే బలహీనత, అదే మనుషుల భయం. లోకానికి భయపడి సత్యాన్ని దాచడం ఒక రకమైన నిరాకరణే. ఈ రోజుల్లో మన ఆలోచన కూడా ఈ విధంగానే ఉంటున్నాయి. యేసు ప్రభు ఎవరో తెలియదని నోటితో చెప్తేనే అది నిరాకరించడం అని అనుకుంటాం. అయితే మనం కొన్నిసార్లు మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కూడా యేసు ప్రభుని నిరాకరిస్తుంటాం. ఏ విధంగా అంటే దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, లేదా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని కంటే, దేవుని వాక్యము కంటే లోక మనుషులకే మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంటాం. ఈ రీతిగా మనం తెలియకుండానే యేసు ప్రభుని నిరాకరిస్తున్నాం. గుర్తుంచుకోండి, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను, మన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోకపోవడం కూడా ఒక రకమైన నిరాకరణే. ఇది కేవలం నా ప్రయత్నం వల్లే జరిగింది, లేదా అదృష్టం వల్ల జరిగింది అని చెప్పి దేవుని మహిమను దొంగిలిస్తున్నాం. ఆలోచించండి. పేతురులాగా, ఆ తల్లిదండ్రులుగా మీరు కూడా లోక పద్ధతులకు లొంగిపోయి క్రీస్తును నిరాకరిస్తున్నారా? ఇక మీదటైనా భయాన్ని వీడి దేవుని సాక్షులుగా నిలబడదాం. ఇక నువ్వు భయపడవద్దు, సిగ్గుపడవద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని ఇతరులకి ధైర్యంగా తెలియజేసి యెహోవాను మహిమపరచుడి. ఆమేన్.